హాయ్ ఫ్రెండ్స్, ఎట్లున్నారు? అంతా మంచిగా ఉన్నారా? ఎందుకో పొద్దున లేచినప్పటి నుంచి ఒకలాంటి లో ఫీలింగ్ను పోగొట్టుకోవడానికి జీవితంలో కాస్త హై ఇచ్చే లైన్స్ను రాయాలనిపించింది. రాసాకెందుకో అవి మీతో కూడా పంచుకోవాలనిపించింది. ఇప్పుడు ఆ లైన్స్ ఏంటో, అసలు ఆ లైన్స్ ఎందుకు రాసానో మాట్లాడుకుందాం. రీసెంట్గా నేను ఒక ఫ్యామిలీ ఫంక్షన్కి పోయినా. అక్కడ మా రిలేటివ్ ఒకడు కనిపించి, ఏంట్రా ఇంకెప్పుడు సెటిల్ అవుతావని కొన్ని పుక్కట్లో వచ్చే సోది మాటలు మాట్లాడిండు. అప్పుడే వాడికి లైన్స్ చెబుదాం అనుకున్నా, కానీ చుట్టూ అందరున్నారని ఊరుకున్నా. వాడికి చెప్పాలనుకున్న మాటలు ఇవి. మీకు కూడా ఎప్పుడో ఒకప్పుడు పనికొస్తాయి, గుర్తుంచుకోండి. రేయ్, న్యూటన్ జీవితం అంతా ఉచ్చ కిందికే పోసిండు, కానీ ఎప్పుడైతే యాపిల్ కింద పడ్డదో గ్రావిటీ కనిపెట్టాలనే థాట్ వాడి మనసులోకి వచ్చింది. సో పక్కనోడి గడియారం ఫాస్ట్గా తిరుగుతుందని నువ్వు నీ కాలాన్ని తక్కువ అంచనా వేయకు. ముందు పడే ప్రతి అడుగు విఫలమైనట్టు అనిపించవచ్చు, కానీ అది గెలుపుకు కావాల్సిన అనుభవాన్ని పోగు చేస్తుందని మర్చిపోకు. ఇక్కడ అందరూ చూసేది నీ గమ్యాన్ని మాత్రమే, కానీ ఆ ప్రయాణంలో నువ్వు పడే తపన రేపు ఒక చరిత్ర అవుతుందని మర్చిపోకు. పూలు పూయడానికి కూడా ఒక వసంతం కావాలి. సో నీకంటూ ఒక టైం వస్తుంది. అప్పుడు నువ్వు చేసే నీ సక్సెస్ సౌండ్ వాళ్ళ ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పాలి. ఫైనల్గా నేను చెప్పాలనుకుంది ఒక్కటే ఫ్రెండ్స్, ఓపికగా ఉండు. యాపిల్ పడే వరకు న్యూటన్ ఆగలేదా? అలాగే నీ టైం వచ్చే వరకు నీ పని నువ్వు చేసుకుంటూ పో. సక్సెస్ అనేది ఒక ఈవెంట్ కాదు, అదొక ప్రాసెస్. ఉన్నప్పుడే దానికి ఒక విలువ ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ ది లిజనింగ్ గాయస్. రేపు మళ్ళీ కలుద్దాం మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో.